హల్లెలూయా, హల్లెలూయా. మంచిదండి. దేవునామని స్తోత్రములు. మీ అందరికీ ప్రభు పేట మరొకసారి నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుడు మనకి ఇచ్చిన మరొక చక్కని అవకాశం. ఈ 40 పూట్ల ఉపవాసాలు మనం 23వ రోజుకి చేరాం కదా. 23వ రోజుకి మనం ఈ రోజున మరి చేయటం జరిగింది. నిజంగా దేవుడు మనకి ఇచ్చిన చక్కని అవకాశాన్ని బట్టి, కాపుదలను బట్టి, భద్రతను బట్టి నిజంగా మన దేవుడు నిరంతరం కూడా స్తుతించబడుతున్న స్తోత్రాహుడు. నిజంగా మన జీవితాల్లో స్తుతులకు పాత్రుడైన, స్తోత్రాహుడైన, చెప్పండి, నిత్య స్తుతులకు పాత్రుడైన, నిరంతరము కూడా మనల్ని మన బిడ్డలను దాచి కాపాడుతున్న గొప్ప దేవుడైన హల్లెలూయా. ఆ విధంగా దేవాది దేవునికి మనందరం చేతులు ఎత్తి ఒకసారి దేవుని మహింపడతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సంతోషం. మరొక అవకాశం ప్రభు ఇచ్చారు. సరే, పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని విషయాలు మనం గమనిస్తే, ఆలోచన చేస్తే ఈ రోజున ఈ ప్రత్యేకమైన కార్యక్రమం మీకు తెలుసు. నిజంగా దేవుడు చేసిన అద్భుతమే, అసలు సామాన్యమైన అద్భుతంగా దేవుడు ఎంతో గొప్ప కార్యం చేశారు. అందుకని ఈ రోజున లేఖనాలు కూడా మనం గమనిస్తే, అర్థం చేసుకుంటే దేవుడు ఏ క్షణానైనా ఏ విధంగా మనల్ని కాపాడగలడు అనేది లేఖనాలే కాదు, సాక్ష్యాలు కూడా మన జీవితాలు కనపడుతుంది. లేఖనాధారంగా ఉన్నాయి మన బ్రతుకులో సాక్ష్యాలు కూడా దేవుడు మన జీవితాలు అప్పగించాడు. అబ్రహాంతో అంటారు పాత నిబంధనలో, అబ్రహాంకు 99 ఏళ్ళు వయసు వచ్చినప్పుడంట యెహోవా అతనికి ప్రత్యక్షమై, చాలాసార్లు అప్పుడు ప్రత్యక్షమయ్యారు, మరొకసారి ప్రత్యక్షమయ్యి నేను సర్వశక్తి గల దేవుడు అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. చెప్పండి, ఏ దేవుడు? సర్వశక్తి కలిగిన దేవుడును నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడు ఉండమని దేవుడు అసలు అబ్రహాంతో మాట్లాడుతున్నారు. ఈనాడు వాక్యం అంటే మన అందరి జీవితాల్లో కూడా మనం కూడా బాగా అర్థం చేసుకుని గమనించగలిగితే ఈ రోజున మన దేవుడు ఏమై ఉన్నాడు, దేవుని గొప్పతనం ఏమిటి, దేవుడు ఏమై ఉన్నాడు, దేవుని యొక్క లక్షణాలు ఏమిటి, దేవుని యొక్క ఏర్పాటులో ఆయన ఎటువంటి ఆలోచన కలిగి ఉంటారో మనం గమనించగలిగితే, ఇప్పుడు ప్రతి మనిషికి ఒక లక్షణం ఉంటుంది కదా. పాముకు ఒక లక్షణం ఉంటుంది. ఏంటి పాముకు లక్షణం? దొరికితే కాటేయటం. తేలుకో లక్షణం ఉంది, దొరికితే కొడతాం. కుట్టదా? మన భేదం లేదుగా. అంటే నేను చెప్పేది మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను. ప్రతిదానికి ఒక లక్షణం, స్వభావం అనేది ఉంటుంది. తేలు కుట్టే స్వభావం, పాము కాటేసే స్వభావం, ఆ విధంగా ప్రతి జీవికి కూడా ఏదో స్వభావం ఉంటుంది. దేవునికి కూడా ఉన్న మంచి లక్షణము లేదా దేవునికి ఉన్న మంచి స్వభావం ఏంటంటే ఒక 7 అంశాలు నేను మీతో చెప్తాను గబగబ. హల్లెలూయా. ఆయనకున్న లక్షణాల మొదటి లక్షణం ఏంటంటే సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన. ఏ శక్తి? సర్వశక్తి. అది ఆయనకి మరి చేయలేననేవి ఏర్పడలేదు ఈ రోజున. సర్వశక్తిమంతుడా అవునా కాదని మనం గమనిస్తే ఈ రోజున ఎంత ప్రపంచం అండి. ప్రపంచమేనా? ఎంత ప్రపంచం ఇది. ఆకాశము భూమి కానీ వాళ్ళ చూసినప్పుడు ఆయన సృష్టించిన ప్రకృతి కానీ ఆయన కలుగు చేసిన జీవరాశులు కానీ జలచరాలు కానీ ఈ రోజున దాదాపు 84 కోట్ల జీవరాశులు ఉన్నాయంట మనతో పాటు ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా. ఇంకెక్కువే ఉండొచ్చు. కాబట్టి ఆ విధంగా ఎన్నింటిని కలుగు చేసిన దేవుడు ఈ రోజున. అంటే దాని ఉద్దేశం ఏంటంటే సర్వశక్తిమంతుడు అనే మాటకు నేను చెప్తున్నాను. అంటే దాని నిర్వచనం ఇంకొంచెం లోతుగా ఏంటంటే సమస్తము చేయగలిగిన సమర్థుడు అని దాని అర్థం. హల్లెలూయా. సమస్తము చేయగలిగిన సమర్థుడు. అవునా కాదంటే మన వాక్యం చూస్తే అర్థం అవుతుంది. వాళ్ళ అలా కళ్ళెత్తి చూస్తే ఏది చూసినా మనకు కనపడుతుంది. పైన మనకి నిలబడిన ఆకాశం కానీ, కింద భూమి కానీ, సముద్రాలు కానీ, జలచరాలు కానీ ఈ రోజున సమస్తం కూడా ఒకసారి మనం చూసుకుంటే దేవుని లక్షణం ఏంటో, ఎంత శక్తిమంతుడో, ఏ విధంగా సమస్తము కూడా చేయగలిగిన సమర్థుడో, ఏది చూసినా దేవుని గొప్పతనం కనపడుతుంది మనకి. అంటే వాక్యం కోణం చూసేవారికి, ఆయన నమ్మిన వారికి, నమ్మకపోతే మనం ఎవరూ చేసేది లేదు. దేవుణ్ణి మనం నమ్మగలిగితే, వాక్యం ఆధారం చేసుకోగలిగితే ఆయన సృష్టించిన సృష్టి అంతా కూడా ప్రతిదీ ఆయన గొప్పతనం వివరించుద్ది. ఈరోజు తలెస్తే ఆకాశం అది మేడ పడిపోకుండా అన్నాల నుంచి అలా ఉంది. అది దేవుడు శాసించాడు, దేవుడు ఆజ్ఞాపించాడు. వాళ్ళ సూర్యచంద్ర నక్షత్రాలు క్రమం తప్పకుండా చూసినప్పుడు వారి యొక్క సమయం ప్రకారం కూడా వచ్చి దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నాయి ఈ రోజు. నిజంగా అంతకన్నా ఆధారం ఏం కావాలి? అందుకని ఈ రోజున సమస్తము చేయగలిగిన సమర్థుడు, సమస్తము చేశారు ఆయన. వాళ్ళు అందుకనే సమస్తము కూడా గతి తప్పకుండా వాటి క్రమం చొప్పున, వాటి యొక్క సమయం చొప్పున ప్రతిదీ కూడా దేవుని చిత్త ప్రకారంగా పని జరిగిస్తున్నాయి ఈ రోజున. అవన్నీ అలా పని జరిగించాలని సమస్తాన్ని కలుగు చేసి నిర్మించి ఆ విధంగా ప్రతి వాటికి కూడా డ్యూటీ వేసాడు ఆయన, ఉద్యోగం ఇచ్చేసాడు. కాబట్టి ఈ రోజున అంత గొప్ప సమర్థుడు మన దేవుడు అని గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. అందుకే అన్నాను, మళ్ళీ చెప్తున్నాను, సర్వశక్తి కలిగిన దేవుడు మన దేవుడు. ఆయన లక్షణం అది. దాని అర్థం ఏంటంటే సమస్తము చేయగలిగిన సమర్థుడు. ఇవాళ మన జీవితాల్లో సరే ఈ ప్రకృతి ఇదంతా కూడా మనం చూస్తున్నాం, అన్డౌటెడ్. అంతేకాకుండా వాళ్ళు కొంచెం మన జీవితాల్లో కూడా మనం వెళ్ళగలిగితే ఈ కూటమి తాలూకా నిజంగా యేసేపు గారు కానీ, జ్ఞానకుమారి కానీ, వారి బిడ్డల విషయంలో కానీ నిజంగా మరి 3వ సంవత్సరం అనుకుంటే వల్లి అంతేనా, 3వ సంవత్సరం. దాదాపు ఎన్ని సంవత్సరాలు అవుతున్నప్పటికీ 19 నిండిపోయింది. ఇప్పటికి 19 నిండిపోయి వాళ్ళు సుమారు
నిజంగా 3 సంవత్సరాల వయసులో మనకి గుంటిపల్లి బ్రాంచ్ ఉంది, అక్కడ కూటమి చూసుకొని ఇక్కడికి వచ్చాం. అక్కడ ఆత్మతండ్రి వాడబడుతున్నారు. మరి ఆ విధంగా చక్కని పాటలు పాడుతున్నాం, దేవుని మహింపరుస్తున్నాం. చిన్నపిల్లలు ఆడుకుంటా ఉంది, పైనుంచి ఆడతా ఆడతా కిందకి పడిపోవడం జరిగింది. 2 అంతస్తుల మీద నుంచి కిందకి పడిపోయింది 3 సంవత్సరాల పాప. మీరు ఆ విధంగా చూసినప్పుడు ఓ పక్కనేమో పెద్ద గాబు ఒకటి ఉంది, ఓ పక్కనేమో పెద్ద పిల్లర్ ఒకటి ఉంది. అక్కడి రెండింటి నడుమ పడింది, మధ్యలో పడిపోయింది. ఆయన అటుపడినా ఇటుపడినా దెబ్బగా చాలా ఎక్కువగా తగిలేదు ఈరోజు. పైగా 2 అంతస్తుల మీద నుంచి కింద పడిపోవటం, పైగా అటు కానీ ఇటు కానీ 2 పక్కల ప్రమాదకరమైన ఉన్నా కూడా వాటి మధ్య అటు పడకుండా ఇటు పడకుండా మధ్యలో పడేలాగా దేవుడు చేసి గబుక్కన మా మేనగోళ్ళు నవ్వే చూడటం, అందరం పరిగెత్తడం, తీసుకురావటం. కిందకి వెళ్ళి ఎంత ఆదుర్ద్రగా వెళ్ళామో, ఏమైపోయిందా పిల్ల, ఏమైపోయిందా అని చూస్తే దేవుని మహాకృప చేత నిజంగా దేవుడు ఎత్తిపట్టుకొని ఇంత గాయం లేకుండా దేవుడు ఎత్తిపట్టుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సర్వశక్తి కలిగిన దేవుడు అనేది ఆయన అప్పుడే నిరూపించుకున్నారు. అవునా కదా? ప్రభు అంటారు, లేఖనాలు చూసాం కదా, మీరు నా పని చేసేవారిగా ఉంటే నేను మీ పని చక్క పెడతానని ప్రభు అంటారు. వాళ్ళు నిజంగా ఆ రోజున మనం ఆయన పనిలో ఉన్నాం, దేవుని మహింపరుస్తున్నాం. ఇలాగే డిసెంబర్ నెలలో ఉపవాస కూటాల్లో ఉన్నాం. మరి చాలా 40 దినాల ఉపవాసాలు మనం దాదాపు 30 ఏళ్ళ నుంచి కూడా ఈ 40 పూట్ల ఉపవాసాల ఆత్మీయ తల్లిదండ్రులు కానీ మనం కానీ కొనసాగిస్తున్నాం. కాబట్టి ఈ పరిస్థితులు మనం చూస్తే ఆయన పని అలా మనం కొనసాగించి వెళ్ళిపోతున్న పరిస్థితుల్లో సాతాను అపవాదికి ఒళ్ళు మట్టి ఏదో గలిబిలి చేయాలని చూసింది. అందుకని అప్పుడప్పుడు చాలాసార్లు ఆత్మీయ తండ్రి అంటూ ఉండేవారు, ఆత్మీయతలు చెప్తా ఉండేది, సాతాను సులువుగా చిక్కులు పెట్టుద్ది, లేదా ఉపవాస దినాలు ఏదో గలిబిలి చేయడానికి ప్రయత్నం చేస్తుంది. అయినా కూడా మనము దేవుని తట్టే చూడగలిగితే ఆయన తప్పక మనం సహాయం చేస్తాడు. హల్లెలూయా. నిజంగా నాడు దేవుడు చేసిన కార్యం, దేవుని గొప్ప లక్షణం, సమర్థుడైన దేవుడు సమస్తము చేశాడు. ఆ రోజు సమస్తము చక్కబెట్టాడు. అది దాసేయమ్మ, లేకపోతే వెనక పెట్టాడు అని తీసి ఏ మోగించినా మోగిస్తున్నారు చక్కగా. కాబట్టి ఆ రీతిగా గమనించాలి, దయచేసి ఆలోచన చేయాలి ఈరోజు మన జీవితాలు. ఆ ప్రకారంగా నిజంగా దేవుడు ఎత్తి పట్టుకోకపోతే మనం ఏం చేయగలిగాము? నేను అదే ఛాన్సార్లు అంటాను చూడండి, ఎంత మనం కన్నా మన బిడ్డలైనా దేవునికి కాపుదలేదు. మనం అడుగడుగున అనుక్షణం మనం కాయగలుగుతాం. పద్దాక చేపట్టుకొని మనం కూర్చోబెట్టుకోలేంగా. నిజంగా ఆనాడు దేవుని చేసిన కార్యం అది ఎంత గొప్ప సాక్ష్యం అంటే, దేవుని మందిరానికి కానీ దేవుని నామానికి కానీ దేవుని సన్నిధి కానీ ఎక్కడ అవమానం రాకుండా, ఇదిగో దేవుని మందిరాన్ని పోతే ఆ పిల్ల ఎవరో పడిపోయిందంట, చచ్చిపోయిందంట, లేకపోతే నీకేదో అయిందంట, దేవుడు మరి ఉంటే ప్రార్థనలు చేస్తుంటే ఆ దేవుని సన్నిధిలో ఆయన కాపాడలేకపోయాడా? ఎన్ని మాటలు వచ్చాయో, ఎంత అవమానం వచ్చేదో, ఎన్ని మాట్లాడుకునేవాళ్ళు. ఏమి లేకపోతేనే కాయిస్తున్నారు లోకంలో. అవునా కదా? ఈ అట్లాంటిది జరగకూడదు. ఏదన్నా మరి ప్రమాదం జరిగినా, ఏదైనా ప్రాణహాని జరిగినా, ఇంకేదైనా జరిగితే అసలు ఒకరికి కాదు, సేవకులతో సహా సంఘానికి అవమానం వచ్చేది. నిజంగా దేవుడు నమ్మదగిన వారు. హల్లెలూయా. సర్వశక్తి కలిగిన దేవుడు అని మరొకసారి రుజువు చేసుకున్నాడు. హల్లెలూయా. సమస్తము నేను చేయగలుగుతున్న సమర్థుడని ఆయన మరొకసారి రుజువు చేసుకుని ఈ రోజున ఎత్తి పట్టుకుని ఆ పిల్లల్ని. అందుకని అంటాడు కదా, ఆ విధంగా తమ చేతులతో ఆయన ఎత్తి పట్టుకుంటాడంటే. అందుకని వాక్యం చూసాం కదా, దేవుడు వెంటనే తన బిడ్డలైన వారి కోసం అంట తన దూతలకు ఆజ్ఞాపిస్తాడంటాడు. దేవుడు అన్నీ దేవుడు చేయవసల్లా. దేవుడు అలా రెప్పపాటు కాలం చాలు, జస్ట్ అంటే చాలు. వేలాది వేల కోటాను కోట్ల దేవదూతలు ఉన్నారు ఆయన దగ్గర. పరిచర్య చేసేవారు, పని చేసేవారు, కాపాడేవారు. ఆ విధంగా సమాచారం అందించారు, సమాచారం అందిస్తారు. ఆయన పరంగా యుద్ధాలు చేయవలసిన యుద్ధాలు చేస్తారు. అవునా? ఆయన పరంగా ఆరాధన చేయవలసిన దూతలు ఆరాధన చేస్తారు. ఆ విధంగా ఈ రోజు మనం గమనిస్తే రెప్పపాటు కాలంలో మన ప్రయాణాల్లో పనిపాట్లలో ఆయన రెప్పపాటు కాలం అలా ఆజ్ఞాపిస్తే చాలు, వారు వచ్చి మనల్ని ఎత్తి పట్టుకోవడానికి కూడా దూతలు ఉన్నారు మనకి ఈ రోజున. హల్లెలూయా. నిజంగా ఆనాడు దూతే ఎత్తి పట్టుకుంది. అందుకని ఏం కావాలి? అడ్డుపడకుండా ఇటుపడకుండా ఏమో దేవుడు అట్ట నెట్టాడేమో, పక్క జరిపాడేమో, దేవుని చిత్తమేమో. చిన్నపిల్లండి, 3 సంవత్సరాల పిల్లకి ఎంత బలం ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది? నిజంగా ఆ పిల్లల మీద తలకాయ పడినా చాలా ప్రమాదకరం. నిజంగానండి అద్భుతం. అందుకనే తప్పక ఎక్కడో ఒక దేవుడు మన మధ్య చేస్తున్న అద్భుతాలు మనం గమనించాలి. ఎంత గొప్ప దేవుడో మనం గుర్తించాలి, దేవుడు మనం మహింపరచాలి. ప్రతి కార్యాన్ని బట్టి దేవాది దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. హల్లెలూయా. ఉపవాస దినాలు ఎన్నో మేలు, ఎన్నో కార్యాలు ఆయన జరిగిస్తూనే ఉన్నాడు. అందుకని దేవుని లక్షణం శక్తిమంతుడు అనే మాట ఆయన లక్షణం. అది సర్వశక్తిమంతుడు అనేది ఆయన లక్షణం. సమస్తము చేయగలనేది ఆయన లక్షణం. సమస్తము చేయగల సమర్థుడు అనేది ఆయన లక్షణం, దేవుని లక్షణం అది ఈరోజు. అందుకని మనము నిమిత్త మాత్రం మనం ఆరాధించడమే పని, నమ్మటమే పని, ప్రార్థించడమే పని. ఆయన పని చేసుకుంటే మన దాన్ని మనం పోతా ఉంటే ఆయనే చూసుకుంటాడు ఎక్కడ కాపాడాలో, ఏ విధంగా ఎత్తిపట్టుకోవాలో, మనకి, మన బిడ్డలకి, మన కుటుంబానికి ఏ విధమైన క్షేమాన్ని ఇవ్వాలో దేవుడే చూసుకుంటాడు ఈ రోజున. హల్లెలూయా. అబ్రహాం వల్ల అయ్యా అన్నీ ఉండే కానీ తండ్రి తన కుమారుడు తండ్రిని అడుగుతున్నాడు. అన్నీ కనపడుతున్నాయి కానీ బలి అంటున్నావు, కట్టెలు ఉండయి, ఆ విధంగా మరి తాళ్ళు ఉండయి, అన్నీ సిద్ధం చేసావు కానీ మరి గొర్రెపిల్ల కనపట్లేదు ఏంటి నాన్న అని అడిగినప్పుడు మరి అన్నమాట దేవుడే చూసుకుంటాడు. హల్లెలూయా. పనివారు అడిగారు,
దేవుడే చూసుకుంటాడు. ఈరోజు సహోదరి సహోదరుడా, అబ్రహాము దేవుని చెప్పి దేవుడికి పెట్టిన పేరు ఏంటంటే ఆయనే చూసుకుంటాడు. ఇంకో మాట, చూచే దేవుడి రోజు. అందుకని ఈ రోజున వాక్యం మన అందరి జీవితాలు మనం గమనిస్తే ఆలోచన చేస్తే నిజంగానే దేవుడే చూసుకున్నాడుగా. అబ్రహాం ఏమన్నాడు? గొర్రె పిల్లను దేవుడే చూసుకుంటాడు అన్నాడు. నిజంగా దేవుడే చూసుకున్నాడు. అబ్రహాం మాటను దేవుడు నెరవేర్చాడు, ఎంతగా కాపాడాడు. సమస్త విషయాలు కూడా తోడే ఉండి ఆ తండ్రి కానీ ఆ బిడ్డ కానీ ఇద్దరు కూడా దేవునికి విధేయత చూపించి తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి, తండ్రి ఇచ్చిన మాటను నెరవేర్చడానికి మరి ఆ విధంగా అబ్రహాం సిద్ధపడితే, అబ్రహాం తర్వాత చూసినప్పుడు ఆ కసేపుడికి ఇస్సాకు కూడా అర్థమైంది ఏం చేయబోతున్నాడు తండ్రి అనేది. ఆ బలి పశువు నేనేనని తనకు అర్థమైంది. నన్నే నా తండ్రి బలి ఇవ్వడానికి సిద్ధపడతాడని తనకు అర్థమైనప్పుడు కూడా ఇస్సాకు చేసిన పని ఏంటంటే విధేయత కలిగి తన తండ్రి కాళ్ళు చేతులు కట్టేస్తుంటే సిద్ధపడ్డాడు తండ్రి చిత్తము, దేవుని చిత్తం నెరవేర్చడానికి. ఆ చిన్న వయసులో కూడా ఇస్సాకును కూడా మనం ఎంతో మెచ్చుకోవాలి ఈ రోజున. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత మెచ్చుకోవాలి ఇస్సాకుని. ఇవాళ 113, 114 సంవత్సరాలు ఉంటాయంటే అబ్రహాంకి. అప్పుడు 13-14 సంవత్సరాలు ఇస్సాకు ఉంటాయి. అవునా? తోసేలేడా పెద్ద ఆయన ముసలాయనే? తోసేయచ్చు, లేకపోతే నెట్టేయచ్చు, లేకపోతే నన్ను చంపేస్తామని ఇంకివ్వాలి. మరి అడ్డం తిరిగి చాలా జరుగుతున్నాయి లోకంలో. కానీ నిజంగా విధేయత అంటే ఇస్సాకే గుర్తుకొస్తాడు. లోబడ్డాడు. విశ్వాసం అంటే అబ్రహాం గుర్తు రావాలి, విధేయత అంటే ఇస్సాకు గుర్తు రావాలి, పట్టుదల అంటే యాకోబు గుర్తు రావాలి. అందుకని నేను చాలాసార్లు పెడుతూ అన్నాను, అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అంటే అర్థం విశ్వాసానికి దేవుడు, విధేయతకి దేవుడు, పట్టుదలకు దేవుడు. ఈరోజు హల్లెలూయా అంటే ఆ లక్షణాలు మనలో ఉండాలి. ఈరోజు ఇప్పుడు నేను దేవుని లక్షణాలు చెప్తున్నాను, మనలో ఉండవలసిన లక్షణాలు ఇది, విశ్వాసంలో ఉండవలసిన లక్షణాలు ఇది, క్రైస్తవులో ఉండవలసిన లక్షణాలు ఇది రోజు. కాబట్టి ఆ లక్షణాలు, దేవుని లక్షణాలు మనం గమనించగలిగితే చక్కని ఆశీర్వాదం మన జీవితాలు పొందుకోవడానికి. అందుకని ఈ రోజున సమస్తము చేయగలిగిన సముద్రాన్ని గుర్తుపెట్టుకొని మరలా చెప్తున్నాను, దేవుని మీద ఆధారపడదాం. ఆయన ఏదో చేయలేడని మనం ఏమనుకోవద్దు, ఏదైనా చేయగలడు. సామాన్యుడు అనుకుంటున్నావా? మాట మాత్రం, వాక్కు పలికితే అయిపోయింది కదండి. ఆదికాండంలో మాట మాత్రం సెలవిస్తే అయిపోయింది. అద్భుతాలే జరిగినాయి నిజంగా. శతాధిపతి అన్నాడు, నువ్వు ఎంత గొప్పవాడో నాకు తెలుసు, ఎంత శక్తిమంతుడో నాకు తెలుసు అయ్యా, నువ్వు మాట మాత్రం సెలవిస్తే అక్కడ నా దాసుడు బ్రతుకుతాడు. హల్లెలూయా. అందుకని అట్లా మనం నమ్మాలి. ఈ రోజున ఆ కోణంలో మనం దేవుని పని చేయాలి. అందుకని ఈరోజు మనం కూడా దేవుని లక్షణాలు గుర్తుపెట్టుకొని ఆయన తట్టు చూద్దాం, ఆయన శక్తిని మనం నమ్ముదాం. దేవుని శక్తిని శంకించకూడదు మనం, అది నేను చెప్పేది. ఎవరి శక్తిని? ఏదైనా ఉంటే మనల్ని మనం శంకించుకోవాలా. మనం జాలం, దేవుడు సరిపోతాడు సమస్త విషయాలు. ఎక్కడైనా సరే నోటికి నోరు పడి ఈ రోజున అంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నామని ప్రతివారు మనం నమ్మాలా, విశ్వసించాలా, వెంబడించాలా, బ్రతుకాలం అంతా దేవుని చేతికి అప్పగించాలి. ఎంత అద్భుతం చేశాడు ఆ రోజున. ఇవాళ నిజంగా ఆ 3వ సంవత్సరం ఆ బిడ్డను దేవుడు కాపాడి వాళ్ళు దాదాపు 22 సంవత్సరాలు 23 సంవత్సరాలు వచ్చినాయి, సుమారు 22 సంవత్సరాలు. మరి నిజంగా ఇన్ని సంవత్సరాలుగా దేవుడు ఆ పిల్లని ఎత్తిపెట్టుకొని చక్కగా చదువుకోవడానికి, దేవుని ఆరాధించడానికి, పాటలు పాడి చక్కని స్వరం ఇచ్చాడు కదా, చక్కగా అరమరిగా పాటలు పాడటానికి, దేవుని మహింపరచడానికి, దేవుని పని చేయడానికి, చక్కగా చదువుకోవడానికి, ఇవాళ మంచి ఉద్యోగం సంపాదించి యవ్వన కాలంలో ఆ విధంగా తాను పోషించబడుతూ కుటుంబాన్ని కూడా పోషించే శక్తి ఇచ్చాడు ఈ రోజున. హల్లెలూయా. చూడండి ఒకసారి ఆనాడు ఆ చేసిన కార్యం ఇవాళ ఎంత దూరం వెళ్ళింది. అందుకని గమనించాలి, దేవుడు చేసిన మేలు ఈ రోజున వాళ్ళ బిడ్డ నిలబెట్టి మరి ఆ విధంగా దేవుడు ఎంతగానో తన నామని మహిమ తెచ్చుకుంటున్నాడు. ఆ పిల్లలు కూడా, కుటుంబం కూడా గమనించండి, వాళ్ళు దేవుడు చేసిన మనకు మేలుని బట్టి, దేవుడు మనకి ఇస్తున్న కాపుదల భద్రతను బట్టి ఆ కుటుంబం కానీ లేకపోతే ఆ బిడ్డ కానీ దేవుడు ఎంత మహింప, ఆనాడికి నాటికి కూడా దేవుడు మహింపరుస్తా ఉన్నారు. దేవుని కృతజ్ఞత కలిగి ఉన్నారు. దేవుడు అంటే అంత ఇదిగానే పెట్టే విషయంలో, చేసే విషయంలో, వెంబడించే విషయంలో మీకు తెలియదేం కాదుగా. హల్లెలూయా. అట్లా కాబట్టి ఈ రోజున మరి గుర్తుపెట్టుకొని, దేవుని లక్షణాలు గుర్తుపెట్టుకొని మనం ముందుకెళ్దాం. తప్పనిసరిగా మన దేవుడు మనకు తప్పనిసరిగా సహాయం చేస్తాడు. 139వ కీర్తన, 139వ కీర్తన మొదట వచ్చిన మాట చూడొచ్చాము. నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని అన్నావు, నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను, తలంపు పుట్టక మునిపే నువ్వు నా మనస్సు గ్రహించుతున్నావు, నా నడకను నా పడకను పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నిటినీ బాగుగా నీకు తెలుసుకున్నావు. హల్లెలూయా. అందుకని నేను చెప్పే మాట ఏంటంటే, మన దేవుని యొక్క మరొక గొప్ప లక్షణం ఏంటంటే సర్వజ్ఞుడు అంట మన దేవుడు. చెప్పండి, మన దేవుడు సర్వజ్ఞుడు. సర్వజ్ఞుడు అంటే అన్నీ తెలిసిన వాడే. ఆయనకి తెలియదేమో, ఆయనకు అన్నీ తెలుసని దావీదు దేవునితో అంటున్నాడు. ఇప్పుడు మనం చెప్పాలి సాక్ష్యం, నాకు అన్నీ తెలుసు అని దేవుని చెప్పడం కాదు, ఆయన నీకు అన్నీ తెలుసు, నీకు తెలవదేముందని మనం చెప్పాలి సాక్ష్యం. హల్లెలూయా. అదేగా చెప్పాల్సిందే. ఇప్పుడు దేవుడు తను తాను ఎప్పుడు పొగుడుకోవాలి? దేవుడు మనం పొగడాలి, దేవుడు మనం గొప్ప చేయాలి, దేవుడు మనం మహింపరచాలి,
దేవుని మన జీవితాల్లో ఆ ప్రకారం మరి ఆ విధంగా కొనియాడేవారుగా మనం ఉండాలి. వాళ్ళ దావీదు మహారాజు అంటున్నాడు చక్కని మాట. ఆ వచనాలు 1 నుంచి 6 వరకు మనం చదువుకుంటే ఏమంటున్నాడు దావీదు ఆ మాటల్లో? నీకు తెలవంది ఏముందయ్యా, నీకు తెలవంది ఏముంది? అందుకని అక్కడ అంటాడు, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని అన్నావు, నేను కూర్చుండడా నేను లేచుడా నీకు తెలియను, నాకు తలంపకు పుట్టక మునిపే నువ్వు నా మనస్సు ఎరిగి ఉన్నావు నాయన. ఆ తలంపకు అసలు మనకు ఒక ఆలోచన పుట్టక ముందే మనం ఏం ఆలోచన చేస్తాం కూడా తెలిసాడు దేవునికి. హల్లెలూయా. మీరు అనొచ్చు, పాస్టర్ గారు బ్రహ్మాండం చెప్పావు కానీ పాయింట్, మనకు ఆలోచన రాకముందే మనం ఏం ఆలోచన చేయబోతున్నాం కూడా తెలిస్తే ఆపచ్చుగా కొన్ని. అప్పుడు మంచి చెడు ఏం చేయాలి నీకు తెలుసుగా. పాలు తాగుతావు, వెనక తీసుకోగా. పాలకి పేడకి తేడా తెలుసు మనకి. ఆ తేడా తెలిసేలా ఆ జ్ఞానం ఇచ్చాడు. కానీ సమస్తము ఏంటి మంచో తెలియజేశాడు మన దేవుడు ఈరోజు. అన్ని ఎరిగిన వాడు ఈరోజు మన దేవుడు. సర్వజ్ఞుడు అంటాను నేను. హల్లెలూయా. చెప్పండి, మన దేవుడు ఎవరంట? సర్వజ్ఞుడు, అన్నీ తెలిసినవాడు. అన్నీ తెలిసిన వాడని వాళ్ళు దావీదు అంటున్నాడు. అయ్యా సమస్తం కూడా నీకు తెలిసే ఉంది ప్రభువా. మనం కూర్చోవడం లేకపోవడం కూడా తెలుసు అండి. కూర్చోవటం ఎన్నిసార్లు కూర్చోవడం ఎన్నిసార్లు వేసాం మనకు లెక్క ఉంటుందా? ఊరిని అడుగుతున్నానమ్మా. ఇప్పుడు మనం రోజు ఇప్పుడు పొద్దున్న నుంచి వచ్చిన కాడి ఎన్నిసార్లు కూర్చున్నాం, ఎన్నిసార్లు వేసాం లెక్క అయిన ఒకసారి ఎవడో తెలుసు. ఎన్నోసార్లు కూర్చుంటే ఎన్నోసార్లు కూర్చున్నాం. సోఫాలు కూర్చున్నాం లేచాం, ఇంట్లో కూర్చొని లేచాం, వంటగాడు కూర్చున్నాం లేచాం, ఇంకా చాలా పనులు కూర్చున్నాం లేచాం. నేను చెప్పేది ఏముంది? మనం చేసిన పని మనకు లెక్క ఉందా? కానీ మన పని ఆయనకి లెక్కలో ఉంది. హల్లెలూయా. అందుకని నేను ఏమంటానంటే సర్వజ్ఞుడు ఆయన, అన్ని ఎరిగిన వాడు ఆయన. మందే మనకు లెక్క ఉందా? మన తల వెంట్రుకలు ఆయన లెక్కలో ఉన్నాయంటే మన తల వెంట్రుకలు మందేగా. మనకు లెక్క లేదా? లేదు. కుదిరితే లెక్కేస్తారా? అయిపోతావు. అవుద్దా? సాధ్యం కాదు. అందుకని ఈరోజు సహోదరుడా మళ్ళీ నేను చెప్తున్నాను, మన దేవుడు అన్నీ తెలిసినవాడు. ఇందాకేమన్నాను? సమస్తము చేయగలిగిన సమర్థుడు అని చెప్పాను. సర్వశక్తిమంతుడు అంటే అర్థం సమస్తము చేయగలిగిన సమర్థుడు అని చెప్పాను. సర్వజ్ఞుడు అంటే అర్థము అన్నీ తెలిసినవాడే. సర్వజ్ఞుడు, అన్నీ తెలిసినవాడు. హల్లెలూయా. అందుకని కిందకు వస్తే నా నడక నా పడక, కూర్చోవటం లెగవటం, పడక నడక, చర్యలన్నీ కూడా నీకు సమస్తం బాగుగా తెలిసి ఉన్నాయి ప్రభువా. యెహోవా మాట నా నాలుకకు, చదువు, మాట నా నాలుకకు రాకమునిపే నీకు పూర్తిగా తెలిసింది. హల్లెలూయా. మాట నా నాలుకకు, మాట అప్పుడు మన నాలుక రాకమునిపి అంటే మనం బయట మాట్లాడినా మనం ఏం మాట్లాడినా మనకు తెలుస్తుంది. ఒకవేళ నేను కూడా ఏదైనా మాట్లాడిన తర్వాత నేనేం మాట్లాడేది మీకు తెలుస్తుంది. నేను మాట్లాడింది నీ దగ్గర రావాలి, నీ దగ్గరికి వచ్చిన మాట ఇటు వెళ్ళాలి, ఇటు నుంచి ఇక్కడికి వెళ్ళాలి, ఆ దగ్గరికి అర్థం అవ్వాలి. వందనాలు. ఇన్ని జరుగుతున్నాయా? జరిగిపోతున్నాయి టక్టక్క. అవునా కాదా? వెళ్ళాలి, నీ దూరాలి, దూరింది మైండ్ పోవాలి, మైండ్ అర్థం చేసుకుని ఇదే అని చెప్తే ఇక్కడ మనసు అర్థం చేసుకో, మైండ్కి వెళ్ళి మనసుకి వెళ్ళాలి. హల్లెలూయా. ఎంత స్పీడ్గా జరిగిపోతుందంటే అది దేవుని టెక్నాలజీ చూడండి. సూపర్ ఫాస్ట్ టెక్నాలజీ మనలో పెట్టాడు. ఏ కంప్యూటర్లు సరిపోతాయా? ఏ ప్రాసెసర్ సరిపోతాయి? ఇప్పుడు అదిగో ఆ సెల్ ఫోన్ పెట్టాను వీడియో తీయడానికి, 1 గంట తర్వాత 40 నిమిషాలు, గంట వరకే తేడుచుద్ది. అది గంట తర్వాత ఏడెక్కిపోయి నా వల్ల కాదో అంటుంది అది. హల్లెలూయా. అదే మనకు దేవుడు పెట్టిన టెక్నాలజీ. ఇన్ని సంవత్సరాలుగా, ఇన్ని ఏర్పాట్లుగా, ఇంత సమాచారం మనం తెలుసుకుని, ఇంత డేటా మనం వింటున్నాం. ఎక్కడ మన జీవితాల్లో మరి నిజంగా దేవుడు ఇచ్చిన ఆలోచన ఎంత గొప్పదో చూడండి. అందుకనే అన్నీ తెలిసిన వాడు మన దేవుడు. మన పడక నడక, కూర్చోవటం లెగవటం. అందుకని అంటున్నాడు చూడండి, మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసింది. హల్లెలూయా. ఏం మాట్లాడబోతున్నాం కూడా ఆయన ముందే తెలుసు అంటే. మరి మీరు మళ్ళీ అనొచ్చు, ఆపచ్చుగా సార్. ఒకసారి మాట్లాడి బాగుంటే ఒకసారి మాట్లాడి దెబ్బలు తింటాయి, మనకు దెబ్బలు తెచ్చి పెడతాయి. మనం ఆ విధంగా దెబ్బలు తినకుండా మన మాటను దేవుడు ఆపొచ్చుగా అంటే దేవుడు ఆపొచ్చు, దేవుడు ఆపడు. దేవుడు ఏమిచ్చాడు? ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదు జ్ఞానం ఇచ్చాడు నీకు. మాట ఆపడు. వందనాలు మీకు. ఏం ఆపడు? మాట ఆపడు. ఇంకేం ఆపడు? ఆయన వచ్చి ఆపే లెక్క అయితే ఏదైనా చేయగలడు. వచ్చి ఆపడు. నీకు జ్ఞానం ఇచ్చాడు, ఏం చేయాలో ఏం చేయకూడదో జ్ఞానం ఇచ్చినప్పుడు నువ్వు ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో మనకే తెలవాలి. ఈరోజు కాని మాటలు, అనవసరమైన మాటలు, ఇబ్బంది కలిగించే మాటలు, తోటి వారిని విమర్శించే మాటలు ఏదైనా మనలోకి వస్తుంటే మనమే జాగ్రత్త పడాలి ఈరోజు. హల్లెలూయా. ఇవన్నీ దేవునికి ముందే తెలుసు. అంటే ఆయన సర్వజ్ఞుడు కాబట్టి జాగ్రత్త పడాలి. కిందకు వస్తే వెనకనో ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు, ఇటు తెలివి నాకు మించినది, అది అగోచరము. హల్లెలూయా. అది అగోచరం, అది మనకు అందదు. ఆయనకు అన్నీ తెలుసు. మనకి ఎంత తెలుసు? కొద్దిగా తెలుసు, ఏదో కొత్త తెలుసు. దేవుడికి అన్నీ తెలుసు. అందుకని ఈ రోజున నిజంగా మళ్ళీ చెప్తున్నాను, ఆ క్షణాన ఆ బిడ్డ అక్కడ పడిపోయే సంగతి ఎవరికని తెలుసా?
ఇంతకన్నా బోల్డ్ మంది ఉన్నాం ఆ రోజు, ఫుల్గా ఉన్నారు జనం, చర్చి నిండా జనం ఉన్నాం. పెద్దయ్య గారు ఇక్కడ ఉండాడు, అమ్మగారు ఉంది, అందరం ఉన్నాం, వంటలు ఆడావిడి ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉన్నాం. అవునా? పిల్ల పడిపోయే సంగతి ఆయనకి మాత్రమే తెలుసు. హల్లెలూయా. మళ్ళీ అందుకే అంటున్నాను, సర్వము ఎలిగిన సర్వజ్ఞుడు ఆయన, అన్నీ తెలిసినవాడు ఆయన, అన్నీ తెలిసినవాడు. ఇవాళ మనకి అన్నీ తెలియదు, మనకు అగోచరం, మనకు కొన్ని తెలియదు, చాలా తెలియదు మనకు. నన్ను అడిగి తెలిస్తే ఎవరన్నా పిల్లను వెళ్ళి కాపాడదా? ఎడదాలి వాళ్ళని మనకు కూడా ఇక్కడ ఉన్న పిల్ల వెళ్ళి పడిపోతున్న సంగతి అప్పుడు తెలిసి నువ్వు వెళ్ళి చేత్తో పట్టుకోవాలి నిజంగా, అప్పుడు నీకు తెలిసినట్టు. ఎవరికి తెలిసింది? పైగా మనం ఆరాధనలో దేవుని పనిలో ఉన్నాం, ఆయనకి తెలిసింది. ఎవరికి తెలిసింది? దేవునికి తెలిసింది. కాబట్టి దేవునికి కాస్త అటు ఇటు కాకుండా ప్రమాదం లేకుండా పడేలాగా చేసింది. హల్లెలూయా. వెంటనే తన దూతల చేత ఆజ్ఞాపించాడేమో దేవుడు, ఎత్తుపట్టుకున్నాడేమో, క్షేమమైన పరిస్థితి ఇచ్చాడు. ఈ రోజున సజీవ లెక్కలు ఆ బిడ్డను ఉంచాడు. ఏ లెక్కలో? సజీవ లెక్కలో దేవుడు నుంచి రోజున దేవుని మహిమ. దీన్ని సంవత్సరాలుగా సుమారు ఈ కార్యం జరిగి 19 సంవత్సరాలు అని చెప్పారు తల్లిగారు. ఎన్ని సంవత్సరాలు? 19 సంవత్సరాలు. దేవుడికి మరి ఎంత, అందుకని ఎక్కడో మన ముందు మన జీవితాలు జరిగిన అద్భుతాలు కదా, దేవుని మహింపరచాలి వద్దా? మన దేవుని ఎంతైనా మహింపరచాలి. ఈరోజు అక్కడ కింద వచ్చినాను. అందుకని 2 విషయాలు చెప్పాను, సర్వశక్తిమంతుడు అని చెప్పాను, సర్వజ్ఞుడు అని చెప్పాను. 3వ మాట 7 నుంచి 12 వరకు. నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవదును, ఆకాశమునికి ఎక్కినను ఉన్నావు, ఉన్నావు కట్టుకొని నివసించినను, నీ కుడి చెయ్యి నన్ను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట కూడా గమనించండి. ఇప్పుడు మీకేమర్థం? నా మాట చదివిన దాన్ని బట్టి 3వ మాట సర్వాంతర్యామి మన దేవుడు. చెప్పండి, ఏ మాట? సర్వాంతర్యామి. సర్వాంతర్యామి అంటే ఆయన లేని చోట్లేదు, అంతటా ఉన్నవాడు ఆయన. ఇందాక అన్నాను సమస్తము చేయగల సముద్రుడు అని చెప్పాను. 2వది అన్నీ తెలిసిన వాడని చెప్పాను. 3వది అంతటా ఉన్నవాడని చెప్తున్నాను. ఎంతటా ఉన్నాడు? అంతటా ఉన్నవాడు. ఇలా మనం అన్ని సార్లు ఉండగలుగుతాం? ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం, కింద జరుగుతుంది ఎవడో తెలుసు, ఎవడో తెలుసు. అట తెలిస్తే అసలు మనం దేవుని లేకపోతాం. అవునా కదా? ఆ గోడ చాటున ఏం జరుగుతుందో మనకే తెలియదు. దేవుడైతే అంతటా ఉన్నవాడు, సర్వాంతర్యామి అంటాడు. చెప్పండి మాట, సర్వాంతర్యం. మొదటి మాట ఏం చెప్పాను? సర్వశక్తి కలిగిన దేవుడు. 2వ మాట ఏం చెప్పాను? సర్వజ్ఞుడు అని చెప్పాను. 3వ మాట ఏం చెప్పాను? సర్వాంతర్యామి. అన్ని చోట్ల ఆయన ఉన్నవాడు, అంతటా ఉన్నవాడు. ఈరోజు హల్లెలూయా. మరొక మాట చెప్తాను. ఇప్పుడు సంఘాలు, దేవుని సంఘాలు, ప్రభు సంఘాలు, ఈ రోజున కొన్ని లక్షల సంఘాలు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. అవునా కాదు? ఇవాళ మనం ఆరాధిస్తున్నాం, మరో సంఘం ఆరాధిస్తే మరో సంఘం, అన్ని సంఘాలు దేవుని ఆరాధించే ప్రతి స్థలంలో ఆయన ఉండాల్సిందేగా. ఎందుకంటే ఆయన ఆరాధనకు అర్హుడు కదా. ఆరాధన ఎక్కడుంటే అక్కడ ఉంటాడు కదా ఆయన. ఆయనకి అన్నిటికన్నా ఆరాధన ఇష్టం కదా. దేవుని పని ఎక్కడ జరిగితే అక్కడ ఆయన ఉంటాడు ఖచ్చితంగా. హల్లెలూయా. అందుకని రోజున సర్వాంతర్యామి మన దేవుడు. అక్కడ ఆ సంఘంలో ఉంటాడు, ఈ సంఘంలో ఉంటాడు, ఎన్ని సంఘాల్లోనైనా ఉంటాడు. ఎక్కడైనా ఉండగలిగిన వాడు, ఎచ్చటైనా ఉండగలిగిన వాడు, అంతటా ఉన్నవాడు ఆయన. హల్లెలూయా. ఆ మాట కూడా దావీదు అంటారు, బ్రహ్మాండమైన మాట. 7 నుంచి కిందకు వస్తే అంటాడు కదా, నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవదును, నీ సన్నిధి నుంచి నేను ఎక్కడ పారిపోవదును. ఎక్కడ పోతాం? ఆయన లేని చోటేది. పలానా చాటలేడంటే ఆడ పోవచ్చు, అంతటా ఉన్నవాడని చెప్తున్నారు. అసలు దేవుడు ఏంటి సార్? దేవుడే కాదు. ఈ రోజున అసలు దేవుడి గొప్పతనం మనం ఎప్పుడైనా ఒప్పుకోవాల్సిందే. కొంచెం పక్కకెళ్తే సేవకుని కూడా గమనించండి. ఎలీషా లాంటి వారు గేహాజీ వెళ్ళి నయమాన్ దగ్గర బట్టలు, వస్త్రాలు, అబద్ధవాడ అవన్నీ కూడా మరి చూసినప్పుడు అడుక్కు తెచ్చుకుంటున్నప్పుడు ఎలీషా వచ్చిన తర్వాత అడిగినప్పుడు ఏమన్నాడు ఎలీషా? నా ఆత్మ నీతో కూడా రాలేదా, నా ఆత్మ నీతో లేదా అని అడిగాడా లేదా? హల్లెలూయా. నిజంగా దేవుడే కాదు, నిజంగా దేవుని కృపలో బలంగా దేవుని కొరకు వాడబడుతున్న దైవ సేవకులు కూడా దేవుని యొక్క ఆత్మ అలా ఉంచి అనేక చాట్లు ఏం జరుగుతుందో గ్రహించగల శక్తి దేవుడు తన బిడ్డలకు ఇచ్చాడు. కొన్నిసార్లు, కొన్ని సందర్భాలు, అన్ని సందర్భాలుగా. హల్లెలూయా. కాబట్టి ఇలా వాక్యమైన మన అందరి జీవితాల్లో కూడా మన దేవుడు సర్వాంతర్యామి, అన్ని చోట్ల ఉండగలిగినవాడు, అన్ని తెలిసినవాడు, అన్ని చేయగలిగినవాడు. ఇది నమ్మండి, తప్పక దేవుతాడండి. కిందకు వస్తే అక్కడే మాట, అంధకారము మరుగు చేయును, కలుగు వెలుగు రాత్రి వలె ఉండును అని నేను అనుకునే ఎడల చీకటి అయినను చీకటి కాకపోవును, రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును, చీకటి వెలుగును. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ఏంటి సార్? చీకటైన వెలుగైన ఆయన ముందు ఏదైనా సమానం. అవసరం చీకటిని వెలుగుగా, వెలుగుని చీకటిగా మార్చలేదు. లోకములకు వెలుగు అన్నాడు దేవుడు ఈరోజు. అందుకని ఈ రోజున ఆ మాటలు మనం గమనించగలిగితే, అందుకని వాళ్ళ అంతటా ఉన్న దేవుడిని మనం నమ్మాలి, అన్నీ తెలిసిన దేవుడిని మనం నమ్మాలి, అన్నీ చేయగలిగిన దేవుడిని మనం నమ్మాలి,
ఆ విధమైన దేవుని ఏర్పాట్లు మనం ఉంటే మనము, మన బిడ్డలు, మన కుటుంబాలు, ఒక మాట మళ్ళీ చెప్పండి, అందరం కుటుంబం ఉంది, కుటుంబం అంతా అందరూ ఇట్లా పద్దాకులు ఉంటే కుదురుద్దా? ఎవరి పని వాళ్ళు వెళ్ళిపోవాలి కదా. స్త్రీలేని వారు మీరు రోజున అందరూ కూడా దేవుని ఆరాధనకు వచ్చారు, దేవుని పనికి వచ్చారు. పురుషులు మరి వ్యాపారాలు, ఉద్యోగ వ్యాపారాలు చేసుకోవాలి కాబట్టి వాళ్ళ పనులకు వెళ్ళిపోయారు. పిల్లలు చదువులకు వెళ్ళిపోయారు ఉంటారు. అందరు పిల్లలందరూ చదువులకు వెళ్ళిపోయారు. కాబట్టి ఎవరి పనాలు తప్పక వెళ్ళిపోవాల్సిందే ఈ రోజున. అందరూ ఒకసారి కొత్తలు ఉంటే కుదరదు కదా. కానీ అందరికీ మనం ఎక్కడున్నా, ఏ పనులు ఉన్నా, ఈ కుటుంబంలో ఉన్న సభ్యులందరికీ నిరంతరం కూడా తోడుండేవాడు మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నిజమే కదా. మనం ఎచ్చటున్న కుటుంబము అందరికీ అన్ని వేళ తోడుండేవాడు. ఎందుకంటే మనం ఆయన నమ్మాం, ఆయనకే ప్రార్థన చేస్తున్నాం. అయ్యా నా యజమాని ఉద్యోగానికి వెళ్ళాడు, క్షేమంగా ప్రభు ఆయన ఉద్యోగం అంతా తోడుండయ్యా. నా పిల్లలు చదువుకి వెళ్ళారు ప్రభు, నా పిల్లలకు తోడుండు. ఇదిగో నేను పలానా పనుల నిమిత్తం బయటకు వచ్చాను, నాకు తోడుండు. సాయంత్రానికి మళ్ళీ అందరినీ కూడా, అవునా కదా, సాయంకాలానికి అందరినీ కూడా గూట్లోకి చేరుతున్నాడు దేవుడు. ఎంత గొప్ప దేవుడు అండి. మనల్ని భార్య, భర్త, బిడ్డలు మళ్ళీ కలిసి చక్కగా ఆ గూడు కింద చేరి అందరం సంతోషంగా మొత్తం మనం తినగలుగుతామంటే దేవుని మహాకృప కదా. హల్లెలూయా. అంతకన్నా దంచితే ఉంది ఈ రోజున. అందుకనే అంతటా ఉన్నవాడు మన దేవుడు. అందుకని నిరంతరం కూడా ఇవాళ నా పిల్లలు, నా ముగ్గురు పిల్లలు ఉన్నారు, ముగ్గురు పిల్లలు చదువులకు వెళ్ళిపోయారు. ఒక ఆమె అమరావతి వెళ్ళింది, ఒక ఆమె విజయవాడ వెళ్ళింది, ఒక ఆయన గుంటిపల్లిలో ఉన్నాడు. పిల్లలకి ఎవరురా కాపుతాలంటే దేవుడే కాపుతాల. ఎందుకంటే ఆయన అంతటా ఉన్నవాడు. నేను ఉండలేను నా తండ్రిగా, కన్న తండ్రినైనా నా పిల్లల మీద నాకు ఎంత ప్రేమ ఉన్నా, అవునా కదా, వారి దగ్గర నేను ఉండలేను. నా దేవుడు ఉంటాడు, మన దేవుడు ఉంటాడు. హల్లెలూయా. మన దేవుడు ఉండగలిగిన వాడు ఆయన. అందుకని మనం ఏం కోరుకోవాలి? అయ్యా నా పిల్లలు మరి ఆ విధంగా వెళ్ళారు ప్రభా, అవునా కదా, నీ తోడు, నీ దూతను కావిలిగా ఉంచి నీ తోడించు ప్రభా. నువ్వు అంతటా ఉండగలిగిన దేవుడు కనుక క్షేమంగా నా బిడ్డలు నాకు చేర్చమని మనం ప్రార్థన చేస్తే చాలు, నమ్మి ప్రార్థన చేస్తే చాలు, ఆయన చూసుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంత గొప్ప దేవుడు. ఇవన్నీ కూడా దేవుని లక్షణాలు అంటే ఈరోజు నిర్గమాకాండం 3:14 చూద్దామా? నిర్గమాకాండం 3వ అధ్యాయం 14వ వచనం. దేవుడు ఉన్నవాడును అనువాడునై ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఉన్నవాడును, ఉన్నవాడు, అనువాడు. చెప్పండి రెండు మాట. ఉన్నవాడు అంటే అర్థము నిత్యుడొక తండ్రి, నిత్యుడొక తండ్రి. రోజు ఉన్నాడు ఆయన, ఎప్పటికీ ఉన్నాడు. జగత్ పునాది వేయబడక మునిపే ఉన్నవాడు అన్నాడు ఆయన. చెప్పండి, జగత్తుకి పునాది వేయబడక మునిపే నేను ఉన్నవాడును, అనువాడు అని ప్రభు చెప్పారు ఈరోజు. కాబట్టి దయచేసి అర్థం చేసుకొని ఆలోచన కలిగి మన దేవుడు ఏమై ఉన్నాడు, ఆయన లక్ష్యం ఏంటంటే నిత్యుడొక తండ్రి ఏంటంటే ఆయన ఉన్నాడు అన్నాడు. అందుకని ఆ పెద్ద అక్షరాలతో, మీ బైబిల్లో ఉందా? ఎలా ఉంటుందండి? పెద్ద అక్షరాలతో రాసి ఉంటాయి. నేను ఉన్నవాడును, అనువాడు అనే మాట చాలా పెద్ద అక్షరాలు ఈరోజు. అందుకని ఎక్కడ మన జీవితాల్లో అనుమానం పట్టడానికే లేదు ఈ రోజున. ఆయన ఉన్నారు, ఆయన అంటారు, ఉంటారు. ఇప్పుడు ఉండటం ఒక ఎత్తు అయితే అంటాం మరొక ఎత్తు, అవునా కదా. వాళ్ళ సహోదర మనం చాలా సందర్భాల్లో చాలా చోట్ల ఉండగలుగుతాం, మనం గొప్పని ఏం అనలేము, కొన్ని మనం పలకలేము. కానీ ఆయన ఉంటాడు, పలుకుతాడు. అంశం హల్లెలూయా. ఆయన మాట పలికితే కాపాడబడతాం. దేవుడు మాట పలికితే పలకగలిగిన వాడు ఆయన, అన్ని చోట్ల ఉండగలిగిన వాడు ఆయన, నిత్యం ఉండే తండ్రి. ఈ రోజున ఏనాడు మనం విడిచిపెట్టే దేవుడు కాదు. మళ్ళీ చెప్తున్నాను, తెలుసో తెలియక మానవ మాత్రం మనమే ఆయన చేయి వదిలేస్తాం, కానీ ఎప్పుడు కూడా మనం చేయి ఆయన విడిచిపెట్టాడంటే. విడువనని ఎడబాయనని ఆయనే మనతో వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన దేవుడు హల్లెలూయా. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. ఇవాళ నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉంది దేవుడి రోజు. మాట మార్చిన వాడు, మార్పు లేనివాడు, మార్పు లేని యాజకత్వం కలిగిన వాడు ఈరోజు. కాబట్టి అందుకనే నిత్యం ఉన్న దేవుడు కనుక మళ్ళీ చెప్తున్నాను, మరి ఆ బిడ్డ విషయం ఆ రోజు దేవుడు చేసిన కార్యం, ఆయన ఉన్నారు, ఆయన అన్నారు. దోతలను చెప్పుంటాడు దేవుడు ఆ క్షణం, వెళ్ళి కాపాడు. జస్ట్ అలా, ఇంకా అంతకన్నా ఏం కావాలి? నేను చాలాసార్లు మీతో అంటాను, వాళ్ళ దేవుడు నమ్మి, అంత గొప్ప దేవుడు మనం నమ్మాం గమ్మ. ఈ రోజున కాపుదల చాలు. అసలు బతికి చక్కగా మన కుటుంబం అంతా హాయిగా ఉంటే బొలుసాగుదన్నా బతకొచ్చు. అసలు బొవ్వ కూడా దేవుడే పెడుతున్నాడు బెంబాడు. హల్లెలూయా. ఆహారం పెడుతున్నాడు, ఈ ఆహారం పెడుతున్నాడు. అసలు పోషణకి ఏది తక్కువ ఉంది ఈరోజు? దేవుని నమ్మిన కుటుంబాలు. నేను అందుకంటా, నాతో సహా నేను చాలా విషయాలు పరిశీలన చేస్తూ ఉంటాను. సంవత్సరం ప్రతి కుటుంబాన్ని నేను బేరీజ్ చేస్తాను. నేనే కాదు, ఆత్మీయతని కూడా నాతో కూర్చొని చెప్తా ఉండేవాడు. చాలాసార్లు అంటూ ఉండేవాడు, బాబు దేవుడు నమ్ముకుంటే దేవుడు ఏం తక్కువ చేస్తాడు? ఆ బల మీద కూర్చుంటే ఎన్ని చెప్తా ఉండేవాడు, ఏదో కబుర్లు, మంచి ఆత్మీయ విషయాలు చెప్పేవాడు. చాలా మరి చూసినప్పుడు లోక సంబంధం చాలా విషయాలు కూడా జ్ఞానం కలిగిన మాట చెప్తా ఉండేవాడు. ఎలా ఉండాలి ఏంటి అనేది. సంఘం విషయంలో కూడా చాలాసార్లు అంటూ ఉండేవాడు ఆయన.
చూడు అటు నుంచి మొత్తం లెక్కేస్తురా. ఎవరు బాగోలే, ఎవరి కుటుంబానికి బాగానే ఉంది బాబు. దేవుడు నమ్ముకుంటే దేవుడు ఎవరు తక్కువ చేస్తాడు? ఎవరికైనా దేవునికి విధేయత కలిగి దేవుడు నమ్ముకొని ప్రార్థన చేసుకుంటే ఏ కుటుంబాన్ని తక్కువ చేస్తాడు? ఇవాళ మనందరి జీవితాల్లో మన స్థితిగతులు దేవుడు మార్చలా. ఇల్లు ఇచ్చాడు, వాకిలు ఇచ్చాడు, బిడ్డలు ఇచ్చాడు, గొడ్డు ఇచ్చాడు, పాడిచ్చాడు, పంట ఇచ్చాడు, ఆశీర్వాదం ఇచ్చాడు, ఉద్యోగం ఇచ్చాడు, వ్యాపారం ఇచ్చాడు. అసలు లేని వస్తువు ఏది మన ఇంక వాడిని బోర్డు ఉండే ఇంటో అవునా కదా? అసలు లేని వస్తువు ఉందా? ఒకవేళ ఏదైనా కావాలనిపిస్తే ఊరుకుంటున్నావా? అప్పో చేసి ఏదో ఒకటి చేసి ముందు తెచ్చుకున్న సామర్థ్యం అని ఇస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. ఇల్లు కట్టాలనుకున్నాం, అప్పు సబ్బు చేసి కట్టి అవతల పారేసాం లేదు. తర్వాత అప్పు అయితే తీరుతుందా లేదా? ఇల్లు సొంతమైందా లేదా? మన ఇంట్లో మనం ఉంటున్నావా లేదా? ఆ ఇంట్లో దేవుడు మహింపరుస్తున్నాం లేదా? ఆ ఇంట్లో దేవుడు ఆరాధన జరుగుతుందా లేదా? దేవుడు ఆరాధన జరిగే వాళ్ళు దేవుడే చూసుకుంటాడు. అప్పు ఆయనే కొట్టి అవతల పారేస్తాడు తొందరలో. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నేను ఛాన్సార్లు అంటాను, దేవుడు మనకి ఇచ్చిన గృహాలు, ఆ సొంత గృహాల్లో దేవుడిని ఆరాధించాలి. కోటాలు పెట్టుకొని దేవుడిని మహింపొచ్చి హాయిగా ప్రార్థన చేసుకొని చక్కగా మనం కష్టపడుతుంది ప్రార్థన చేసుకోమన్నాం. కానీ కోటాలు పరుగు పెట్టేసి ఇంట్లో కూర్చుంటే పప్పు తీరతో ఇటు కోటాలు పెట్టి దేవుడిని ఆరాధన చేయాలా? నీ ఉద్యోగం, వ్యాపారం, కూలి నెల చేసుకుంటే రుణాలు తీర్చబడాలని ప్రార్థన చేస్తే బ్రహ్మాండంగా దేవుడు రుణం తీరుస్తాడు. హల్లెలూయా. వాక్యంలో ఉంది కదండి, నీతిమంతుడు అప్పు చేస్తే తీర్చక మానడని బైబిల్ సెలవిస్తాం. భక్తి ఏంటంటే అప్పు చేసి తీరవాడంట. అంటే అప్పు తీర్చేవాడు నీతిమంతుడు. అమ్మో, రూపాయి ఎప్పటికైనా సరే అలా అప్పు నేను తీసుకున్నాను కాబట్టి మాట రేపొద్దున అసలు బైబిల్ బాగా అర్థమైతే ఆ అప్పున్నోడు పరలోకం బాడంటాడు. అందుకనే బాకీలు తెచ్చుకునే పోవాలి. ఏం తెచ్చుకోవాలి? అందుకని చాలా మంది మనసులో పెట్టేప్పుడు పెద్దవాళ్ళంతా బాకీలు తెచ్చుకుంటారు లేదా? సమాధానం పెడతారు. అవునా? ఎవరికన్నా పిల్లలకి మంచి చోటు ఎన్నాళ్ళు బాగా దాచుకున్న తాళాలు గుర్తు ఇచ్చేస్తారు లేదా? ఎక్కడ బాకీలు అక్కడ తేల్చేసి పైకి చెబుతారు, వాళ్ళకు 1 లక్ష ఇవ్వాలి, వీళ్ళకి 2 లక్షలు, ఎట్ట కూడా తెప్పలు పడి ఈ ఆస్తి అంతా నీకు ఇస్తాను కాబట్టి వాళ్ళు తీర్చిన ఆయన ఒప్పందం చేసుకుంటారు. ఒప్పందం చేసుకుంటే చాలు, ఆస్తి ఇచ్చాడుగా, అప్పులు కూడా అప్పచెప్పాడుగా, తండ్రి ఒప్పందం చేసుకున్నాడు కనుక ఈ ఆయనకేం సమస్య లేదు, ఆయన నిశ్చింతగా వెళ్ళిపోవచ్చు. హల్లెలూయా. అందుకని సహోదరుడా, మన దేవుడు నిత్యుడగు తండ్రి. 4 విషయాలు చెప్పాను. సర్వశక్తిమంతుడు అని చెప్పాను, దాని నిర్వచనం చెప్పాను. సమస్తము చేయగలను సమర్థుడు అని చెప్పాను. రెండోది సర్వజ్ఞుడు అని చెప్పాను, సమస్తము తెలిసిన వాడని చెప్పాను. మూడోది సర్వాంతరాయం అని చెప్పాను, అన్ని చోట్ల ఉండగలిగిన వాడు, అంతటా ఉన్నవాడని చెప్పాను. నాలుగోది నిత్యుడగు తండ్రి అని చెప్పాను, ఉన్నవాడు అనువాడని చెప్పాను. ఉన్నవాడు మన పక్షంగా పలకగలిగిన వాడు. ఆయన పలికితే అద్భుతం. ఆయన చేత ఒక మాట అనిపించుకుంటే చాలు మన జీవితం. హల్లెలూయా. శతాధిపతి అదే అన్నాడు కదా, ఏంది సార్ మీరు దాకా రావాల్సిన ఒక మాట పలకండి చాలు, అనను చాలు, అనువాడు ఆయన. అనువాడు, మీకు ఒక మాట అట్లా పలకండి చాలు, మీరు పలికితే నాకు అదృష్టం అని చక్కగా ఒక మాట పలికించుకున్నాడు. ఆ క్షణమే అక్కడ దాసు స్వస్థపడ్డాడంట. ఈ సాక్ష్యం ఊరు వాడ ప్రపంచవ్యాప్తంగా. అసలు నేను ఇప్పుడు సేవకుడు 20 ఏళ్ళు అవుతా ఉందో ఇప్పటికి నేను ఇన్నిసార్లు చెప్పుంటాను సదా. హల్లెలూయా. ఇట్లా నేనేసార్లు అంటే వాళ్ళ ప్రపంచవ్యాప్తంగా ఇన్నిసార్లు మరి ఆ శతాధిపతిని లోకం జ్ఞాపకం చేసుకున్నారు. అంటే నమ్మకం. ఈరోజు అంత నమ్మాడా లేదా? అన్యుడైనా కూడా ప్రభువుని అంత బాగా నమ్మి, ఆయన ఎంత శక్తిమంతుడో, ఆయన మాట ఎంత శక్తివంతమైందో నమ్మి మాట మాత్రం సెలవిచ్చాయా, నువ్వు రావాల్సిన పని ఏముంది అన్నాడు. అంటే నువ్వు అన్నాడు, ఇంతది నువ్వు అయిపోద్ది, నువ్వు అనుసామే అయిపోద్ది అన్నట్టుగా మాట అనిపించుకొని వెళ్ళిపోయాడు. హల్లెలూయా. కాబట్టి ఆ రీతిగా సహోదరుడా, మన ఆత్మీయ జీవితాలు కూడా మనం కొనసాగించే వారిగా ఉందాం. తప్పక మన ప్రభు సదాకాలం మనకి తోడే. ఒక్క మాట, యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. దేవుడు ఆత్మ కనుక ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ. హల్లెలూయా. అవునా కాదా? మన దేవుని మరొక లక్షణం ఏంటంటే ఆయన ఆత్మస్వరూపి అంటాడు. చెప్పండి, ఏ స్వరూపి? ఆత్మస్వరూపి అంటే అర్థం ఏంటంటే ఆయన ప్రకృతి సంబంధం వాడు కాదు. ఏ సంబంధి కాదు? ప్రకృతి సంబంధం కాడు. అదృశ్యుడు ఆయన, కంటికి కనపడు ఆయన. కానీ ఈ రోజున ఆత్మయ్య ఉన్నారు ఈరోజు. అందుకని ఆరాధించేవాడు ఎట్లా ఆరాధించాలి? అందుకని విగ్రహారాధన ఎందుకు వద్దంటే అందుకే వద్దు. విగ్రహ రూపంలో ఏ రూపంలో ఆయన ఉండేవాడు కాదు. విగ్రహాల్లో కొలువు ఉండే దేవుడు అంతకన్నా కాదు. అందుకని యేసుప్రభు బొమ్మలు పెట్టుకుని ఆరాధించడం కరెక్ట్ కాదని సేవకులు చెప్తా ఉంటారు ఈరోజు. అందుకని ఆరాధించేవాడు ఎలా ఆరాధించాలి? ఆయన కూడా నన్ను ఒక విగ్రహం లాగా చేయమంటే బడి బ్రహ్మాండంగా మనం కూడా పెద్ద విగ్రహం ఆడ చేపించి పెట్టాం. ఆయన అలా అనలా. నన్ను ఆరాధించేవాడు ఆత్మతో ఆరాధించాలి, సత్యముతో ఆరాధించాలి, యథార్థంగా ఆరాధించాలి. ఆరాధన నాకు కావాలన్నాడు దేవుడు. ఇంత బొమ్మలు పెట్టుకొని పెద్దది పెట్టమంటే మనం కూడా పెద్ద ఈ 3 అంతస్తుల బిల్డింగ్ మనం కూడా ఒక ప్రతిమ తయారు చేసేవాళ్ళు. యేసుప్రభు బొమ్మే రూపాయి అందరు ఖర్చు పెట్టి యేసుప్రభు ఫోటో కోసం ఖర్చు అంటే మీరు దెబ్బతో ఉన్నది ఏదో ఒకటి చేసి ఉన్నదాన్ని చేసేవాడు. ఇప్పుడు
అప్పుడు దూడ కోసం ఇచ్చారు లేదా? మామూలుగా ఏమంటే ఎవలా ఒక విగ్రహం కోసం అయితే ఎమ్మంటే పీకేసి గుట్టపోసారు. గుట్టంతా తీసుకెళ్ళి అది ఆ విధంగా కొలువులో వచ్చి కరిగిచ్చేస్తే అదొక ఆకారం వచ్చింది. అదే దేవుడు ఆ వచ్చిన ఆకారమే దూడలాగా ఉందంట ఆకారం. దాన్నే దేవుడు. అసలు జ్ఞానం ఉండద్దు. అందుకనే మహిమాస్వరూపైన దేవుని యొక్క స్వరూపమును ఆ విధంగా మరి చూసినప్పుడు లోక సంబంధమైన విగ్రహాలతో మరి దానికి మార్చారని అందుకే దేవుడు కోపం వచ్చింది ఆ రోజు. హల్లెలూయా. అందుకనే దేవుడు ఎప్పుడు కూడా ఆత్మస్వరూపి. మన దేవుని లక్ష్యం ఏంటంటే మనం ఆత్మతో కళ్ళు మూసుకొని ఆరాధించాలి. లోకంలో విగ్రహారాధన చేసేవారు ఏం చేస్తారు? ఆ విగ్రహాన్ని దర్శిస్తారు, ఆ దైవ దర్శనం అనుకుంటారు దాన్ని. చాలా గుళ్ళకి గోపురాలకు వెళ్ళినప్పుడు వారి యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే అలా తోసేస్తా ఉంటారు. ఈ లోపల అలా చూస్తే చాలు ఆ దర్శనం అయిపోయింది, బాగా దర్శనం అయింది. ఈసారి నాకు ఒక 2 సెకండ్లు ఎక్కువ దొరికింది అంటారు దర్శనం. నేను విన్నాను అంజులైన మాట. ఈలోపు నెట్టేస్తా ఉంటాడు పోలీసులు. ఎక్కడి నుంచి నెట్టేస్తారు లేదా? ఇవన్నీ మీకేం తెలుసు? నాకు తెలియదు, టీవీలో చూసినాయి. మీరైతే మరి నేనైతే ఆడిన దేవుళ్ళకి వచ్చేసరికి నాకు ఇవన్నీ పెద్దగా తెలియదు. హల్లెలూయా. కానీ ఈరోజు నేను అంటాను, వాళ్ళు కళ్ళు తెరిచి ఆ యొక్క విగ్రహాన్ని చూసి మాకు దర్శనం అయింది అంటారు. అది వారి నమ్మకం, తప్పు పట్ల మనం. కానీ ఈ రోజు మన దేవుడు మనతో చెప్తున్నమాట, కన్నులు మూసుకొని ఆత్మతో ఆరాధిస్తే నన్ను ఆరాధించినట్టు. హల్లెలూయా. కన్నులు మూసుకొని అంటే కన్నులు మూసుకున్నప్పుడు నేను చాలాసార్లు మీతో అన్నాను, కన్ను మూయటువంటి అర్థము ఎదుట ఏ దృశ్యమో మన జీవితాలు పడకూడదు. మన కళ్ళు మూసుకున్నప్పుడు ఏకాగ్రత అంతా ప్రభు మీదకి వెళ్ళిపోవాలి. ఆత్మతో ఆయన ఆరాధించాలి, సత్యముతో ఆరాధించాలి, యథార్థత ఆరాధించాలి. అది దేవునికి ఇష్టమైన ఆరాధన. హల్లెలూయా. కాబట్టి ఆ రీతిగా మన ఆత్మీయ జీవితాలు మనం కొనసాగిద్దాం. చివరి మాట లేవికాండం 19:2. లేవికాండం 19:2. మీరు పరిశుద్ధులై ఉండవలెను, యెహోవానగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను. హల్లెలూయా. అందుకనే దేవుని లక్షణం ఏంటంటే పరిశుద్ధుడు అంటే పాపం లేనివాడు. అంటే ఈ రోజున మీరు కూడా పరిశుద్ధులై ఉండండి. దేవుని లక్షణం అది. ఎవరి లక్షణం? మరి ఎన్ని కూడా మనం గమనించాలి. అందుకని వాళ్ళ వాక్యం మనందరి జీవితాల్లో కూడా ఆయన మరలా చెప్తున్నాడు, ఆయన పాపం లేనివాడు, పరిశుద్ధుడైనవాడు ఈరోజు. హల్లెలూయా. ఆయన లక్షణం అంటే ఈరోజు. మరొక లక్షణం 1 యోహాను సువార్త, యోహాను పత్రిక 4:8. ఒక 2 మాటలు చెప్పి నేను ముగిచ్చేస్తాను, అటు వెళ్ళాలి కదా. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుడు. చాలమ్మా మాట. దేవుని యొక్క లక్షణం ఏంటి? ఇందాక దేవుని లక్షణం ఏంటి? ఆత్మస్వరూపి, పరిశుద్ధుడైన. అవునా కదా? అలాగే ఈ రోజున ప్రేమాస్వరూపి మన దేవుడు. ఆయన లక్షణం అది. మీకు అర్థమవుతున్న లక్షణం ఏంటి? ప్రేమాస్వరూపి అంటే ప్రేమ అయిన లక్షణం. నువ్వేమన్నా చేయి ప్రేమిస్తూనే ఉంటాడు, ఎప్పటికీ ప్రేమిస్తాడు. ప్రేమే ప్రేమే ప్రేమే. అలా ఆయన మనం ప్రేమించబట్టే కదా అసలు దిగొచ్చింది లోకానికి. ఆయన ఎవరిని ప్రేమించబట్టే? మానవులందరినీ ఆయన ప్రేమించాడు కనుకనే ఇవాళ మన ప్రభువుని యేసుక్రీస్తు వారు విడిచిపెట్టకూడని గొప్ప భాగ్యాన్ని కూడా విడిచిపెట్టుకొని మన కోసం దిగొచ్చాడు ఈరోజు. హల్లెలూయా. అందుకని దేవుడు ప్రేమ స్వరూపు కనుక ఇవాళ వాక్యమైన మన జీవితాల్లో మనం కూడా ఆ లక్షణం ఆయన ప్రేమిస్తూనే ఉంటాడు. అందుకని ఇవాళ వాక్యమైన మన అందరి జీవితాల్లో కూడా మనము ఇవాళ నిజంగా ఆయన ప్రేమించకపోతే, ప్రేమ ఆయన లక్షణం అయి ఉండకపోతే ఎన్నిసార్లు మన పొరపాట్లు ఉన్నాయి, తప్పులు ఉన్నాయి, పొరపాట్లు ఉన్నాయి. మాట కుదురుతుందా? నోరు కుదురుతుందా? కాలు కుదురుతుందా? చేయి కుదురుతుందా? కన్ను కుదురుతుందా? మానవ జీవితంలో ఎన్నో పొరపాట్లే కదా. మనస్పర్ధలు లేవా? సమాధానం లేదుగా. చాలా దేవుని చిత్తానుసారంగా ఆయన చెప్పిన 3 లక్షణాలు మనలో ఇంకా మన బ్రతుకులు పరిపూర్ణం కాలేదుగా. అయినా దేవుడు ప్రేమిస్తానే ఉన్నాడు. అయినా ప్రేమిస్తున్నాడు కాబట్టి మనం సరిపోతున్నాం ఈరోజు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన లక్షణం ప్రేమించడం అనేది ఆయన లక్షణం. వాళ్ళు నాకు సరిపోతేనే ప్రేమిస్తాను రా అనొచ్చు ఆయన. ఎన్నాళ్ళు చెప్పాలరా మీకు? ఇదేనా జీవితకాలం అంతా ఇంతేనా? ఆ విధంగా జీవితకాలం అంతా సమాధానం లేకుండా ఉంటావా? జీవితకాలం అంతా ఇంకా పోటాట్లు అరవటం ఆపవా? ఇవన్నీ కూడా మాట్లాడి ఎట్టయితే కుదరదు అంటలా అంటే మరి అది పరిస్థితి. అందుకని ఇవాళ ఆయన లక్ష్యం ఏంటంటే ప్రేమ కలిగినవాడు కాబట్టి హెచ్చరించో, గద్దించో, బుద్ధి చెప్పో, మళ్ళీ నేను ప్రేమిస్తాను అంటాడు. అట్టని మనం చేసాడని సమర్థించట్లా. మీకు అర్థమవుతుందా? వాళ్ళు బ్రహ్మాండంగా పోటాడు వచ్చారంటే వాక్యంలో దేవుడు దులుపులు పెడతాడు నిన్ను కూడా. అటు దులుపు ఆ విషయంలో అనుమానం లేదు. అయినా నేను ప్రేమిస్తున్నాను అంటాను నేను. కాబట్టి సహోదరుడా ఆయన లక్షణం అండి ప్రేమించడం. అంతే, ఆయన ప్రేమిస్తానే ఉంటాడు. అందుకనే దేవుని దుష్టుని కూడా ప్రేమించాడు దేవుడు. అంటే దుష్టత్వం చేయమని కాదు, దుష్టుడు కూడా మారు మనసు పొందాలి, వాడు కూడా నాశనం అయిపోకూడదు. వాడిని కూడా ప్రభు ప్రేమిస్తున్నాడు. హెజ్కేలు గ్రంథంలో 33:13
హల్లెలూయా. అందుకని వాళ్ళ వాక్యాన్ని మన జీవితాల్లో ప్రేమ స్వరూపి ఆయన లక్షణం అది దయచేసాను. చివరి మాట రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం ముగిచ్చేస్తాను. రోమిల పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. అయితే లోబడక దుర్నీతికి లోపడి వారి మీదకి దేవుని ఉగ్రతయు హల్లెలూయా, దేవుని ఉగ్రత, దేవుని రౌద్రం వస్తుంది అంటే. అట్లాంటి దేవుడు అమ్మ రౌద్రుడు, ఆయన లక్షణం ఉగ్రత ఉందా? మరి అవి లేకపోతే మనుషుడు భయపడ్డగా. ఇప్పుడు మనం మన పిల్లల్ని ఎంత ప్రేమించినా, ఎంత మనం కన్నా, ఎన్ని మంచి చెడు వారు చూసినా, లోటుపాట్లు పొరపాట్లు వారు చేస్తూ మాట వినని బిడ్డలుగా ఉండాలనుకోండి, కోపం వచ్చుద్దా లేదా? కోపడితే కదా వాడికి బుద్ధి వచ్చింది. కోపడితే ఏమొచ్చుద్ది వాడికి? మామూలుగా చేస్తే కొన్నిసార్లు ఏమో వాళ్ళ సహోదర ఏదైనా మన జీవితాలు కొన్ని రకాలు కొన్ని పరిస్థితుల్లో గద్దించవలసి వస్తే అని గద్దించే దేవుడు. ఉగ్రత అవసరమైతే రౌద్రుడిగా కొంచెం దుడ్స్గా ఏమంటారు దాన్ని హెచ్చరిక చేయాల్సి వస్తే మొహమాటం లేకుండా హెచ్చరిక చేసేది. ఎవరి మీద? అది కూడా అందరి మీద కాదుగా. సత్యమునకు లోబడిన వారు, దుర్నీతిని విడిచిపెట్టిన వారు, అవునా కాదా? దుర్నీతిని విడిచిపెట్టిన వారికి సత్యమునకు లోబడక ఆదిలకు అట్లాంటి వారి మీద దేవుడు రౌద్రుడై అవసరమైతే ఉగ్రుడై ఆ విషయాలు కూడా మనం అర్థం చేసుకొని అంతదాకా తెచ్చుకోకూడదుగా. నేను అంటాను, అప్పుడైనా సరే 2 మట్టుకలు వేసినా మళ్ళీ దేవుడు మనల్ని ప్రేమిస్తానే ఉంటాడు. హల్లెలూయా. చెప్పండి, మన దేవుని లక్షణాలు అని చెప్పండి ఒకసారి. మన దేవుడు సర్వశక్తిమంతుడు అని చెప్పాను, మన దేవుడు సర్వజ్ఞుడు అని చెప్పాను, మన దేవుడు సర్వాంతర్యామి అని చెప్పాను, మన దేవుడు నిత్యుడకు తండ్రి అని చెప్పాను, మన దేవుడు ఆత్మస్వరూపం అని చెప్పాను, మన దేవుడు పరిశుద్ధుడు అని చెప్పాను, మన దేవుడు ప్రేమాస్వరూపం అని చెప్పాను. మన దేవుడు అవసరమైతే రోషం కలిగిన దేవుడు అని కూడా చెప్తున్నాను. అవసరమైతే, అనవసరంగా కాదు. అవసరమైతే రోషం కలిగిన దేవుడు, అవసరమైతే నేను గద్దించేది మళ్ళీ నీ చేత ఆ మార్పు నీలోకి వస్తే మళ్ళీ తన పని నీ చేత చేయించుకుంటాడు. కాబట్టి ఈ 7 లక్షణాలు గుర్తుపెట్టుకొని మన దేవుడు మనం మహింపలుతాం. సదాకాలం మన దేవుడు మనకి ప్రార్థన. పరిశుద్ధుల ప్రేమికుల మా ప్రభువా, అదాప్చేయండి. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, మీకే వందనాలు. గొప్ప దేవుడా.